హల్లెలూయా. అంశం నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించు. నీతిమంతుల ఆశ ఏంటట? సంతోషము. నీతిగా ఉన్నట్టయితే సంతోషము దేవుడు పుట్టిస్తాడు. సామెతల గ్రంథము 10:28 మంచి మాట. దేవునిపై ఉంచే నిరీక్షణ మన జీవితానికి శాశ్వతమైన దేవుడిపై మనం ఎప్పుడైతే నిరీక్షిస్తామో శాశ్వతమైన సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నీతిమంతుల ఆశ. నీతిమంతుల ఆశ ఏంటంటే దేవునికి భయపడి నీతిగా జీవిస్తే ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. మనం నీతిగా జీవిస్తే ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన మనవి ఆయన ఆలకిస్తాడు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిగా వంతులు ఎప్పుడైతే ఆశిస్తున్నారో అది వారికి దొరుకును. సామెతలు 10:24 సంతోషం పుట్టించును. ఆయన ఆశ్రయించి ఆయనపై భారము వేసినప్పుడు మనకు నిజమైన సమాధానం కలుగుతుంది. ఆయనపై మనకు నిజమైన సమాధానము కలుగుతుంది. నిన్ను ఆశ్రయించేవారు సంతోషించుదురు. కీర్తనలు 5:11 ప్రార్థన. నా జీవితంలో రోజు గడుపుతున్న నీ ఆశ నెరవేరక మనశ్శాంతి కోల్పోతున్నావా? నా జీవితంలో ఆశ నెరవేరక రోజులు గడుపుతున్నావా? నిరాశపడుతున్నావా? నీడే యేసు యొద్ద కదా ఆయన శాంతిని అనుగ్రహించి నెమ్మదిని పొందుకో. ఆమె నీడే యేసు యొద్ద కదా ఆయన శాంతిని అంటే కొద్ది మాటలు క్రిస్టియన్ క్రిస్టఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చేతి వచ్చిందిగా కోరుతున్నాను.